They start developing hatred. దూషించేటువంటి వాడు మూడు రకములుగా ఉంటున్నారు. There are two classes of people who hate God. మొదటి రకం వాడు దేవుడంటేనే ఒక విశ్వాసం లేనటువంటి వాడు నిరంతరము దేవుణ్ణి దూషిస్తుంటాడు. The first category of people who have no faith in God, they hate him. నమ్మకమే లేనటువంటి వానికి ఇంకా విశ్వాసం ఎట్లా వస్తుంది? When he has no faith, how do you expect him to విశ్వాసమే believe? లేని వానికి ప్రేమ ఎట్లా కలుగుతుంది? When there is no faith, how do you expect ప్రేమనే him to love? లేనటువంటి వాడు మానవుడు ఎట్లా అవుతాడు? When there is no love, how can he కాబట్టి be human being? మానవుడే కానటువంటి వాడు మహావాక్యమును ఎంతైనా ఉపయోగపెట్టుకోవచ్చు. When he is not a human being, how do you expect him to know great sayings? కనుక భగవత్ విశ్వాసం లేనటువంటి వాడు దైవాన్ని విమర్శిస్తుంటాడు. Therefore, the one who has no faith in God రెండవ వాడు accuses. ఎలాంటి వాడు? What is the second category? తన యొక్క అభిష్టం నెరవేరనప్పుడు, When the desires are not తన fulfilled, కోరిక విఫలమైనప్పుడు, when desires are frustrated, తన సొత్తు ఏమో భగవంతునికి పెట్టినట్టుగా భావించి భగవంతుణ్ణి కేవలము విమర్శిస్తుంటాడు. he thinks that he made some investment in the divinity, he goes on criticizing the Lord. కోరిక తీరిన వేళ గొప్పగా పొగుడుదురోయి, When, కోరిక తీరకపోతే కూరక తెగడుదురోయి. when desires are fulfilled, we extol, praise the Lord. When they are not met ఇలాంటి with, we స్వల్ప accuse him. బుద్ధుల వారు, ఇలాంటి స్వల్ప బుద్ధుల వారు భగవంతుని దూషిస్తుంటారు. Such mean-minded people hate God. ఆశలు కొండంత, We have got the desires of the mountain ఆచారం side, అణువంత, and we have got the deservedness of కొనేది కొనేది కేవలం వంకాయలు, We buy just brinjal, కొసురడిగేది గుమ్మడికాయలు. but we want extra pumpkin also. చేసే సాధన చాలా తక్కువ. The spiritual practice is fractional. కానీ ఈ అమితమైనటువంటి కోరికలు కోరి విఫలమైనప్పుడు భగవంతుణ్ణి దూషిస్తూ ఉంటారు. When our infinite desires are not fulfilled, we start ఇది criticizing రెండవ God. రకమైనటువంటి వారు. Then what's the third ఇంకా variety? మూడవ రకమైనటువంటి వారు ఎలాంటి వారు? Then what sort of people? A third category. వ్యక్తిగతమైనటువంటి ద్వేషము. What is individual hatred? ఒక కీర్తిని వస్తుంటే సహించుకోలేరు. They could not bear it, the reputation. వారు గొప్ప అభివృద్ధికి వస్తుంటే సహించుకోలేరు. They couldn't bear the progress. వారు గొప్ప సమాజంలో పేరు ప్రతిష్టలు పొందుతుంటే సహించుకోలేరు. They can't bear the good name that they have in ఇది society. అసూయ ప్రభావము. It is the effect of jealousy. అన్ని రోగములకు మందు ఉంది, కానీ అసూయ అనే రోగానికి మందు లేదు. For all diseases, there is medicine, not for the disease of jealousy. కనుక వ్యక్తిగతమైనటువంటి అసూయ పడినటువంటి వారే భగవంతుని దూషిస్తుంటారు. The one who have this jealousy at the individual level, they hate God. ఈ మూడు రకమైనటువంటి వారు ఈ జగత్తునందు అమితంగా ఉండటం చేతనే ఈనాడు ఆధ్యాత్మికం అనుకున్నా, దివ్యత్వం అనుకున్నా, పరమ పవిత్రమైన ప్రేమతత్వం అనుకున్నా ఎక్కడ విలువ లేకుండా పోతున్నారు.